రెండేళ్లలోపు పిల్లలు ఉన్నారంటే వారిపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాల్సిందే. ఇల్లంతా పాకుతూ చేతికందిన వస్తువునల్లా నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో చేతికందిన టానుకులన్నీ మింగేస్తూ ఉంటారు. మాత్రల్ని, నాణాల్ని సైతం మింగేస్తూ ఉంటారు. దీంతో అవి గొంతుకు అడ్డపడి ఏకంగా పిల్లాడి ప్రాణానికే ప్రమాదం ముంచుకొస్తూ ఉంటుంది. మందులు, టానిక్కుల విష ప్రభావాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. పిల్లలు పొరపాటున ఏమైనా మింగినప్పుడు వెంటనే ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఫారిన్ బాడీ ఆస్పిరేషన్ అంటే ఏంటి? ముఖ్యంగా టాడ్లర్ ఏజ్ గ్రూప్ లో పిల్లలకి సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలకి ఈ రిస్క్ అనేది ఉంటుంది. ఫారిన్ బాడీ ఇంజెక్షన్ అనేది వాళ్ళకి ముట్టుకోవడంతో దాంతో కంటి చూపు ఇంకా పూర్తిగా ఫామ్ కాని దానివల్ల ఏది దొరికినా వాడు నోట్లో పెట్టుకోవడం అదొక సాధారణంగా చేస్తూ ఉంటారు. వాటితో కొన్ని డేంజర్స్ ఉన్నాయన్నమాట. కొన్ని నాన్ ఎడిబుల్ ఐటమ్స్ని ఫారిన్ బాడీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పెన్సిల్ కానీ, చాక్ కానీ, ఆర్ రబ్బర్ కానీ, ఆర్ ఇంకేదైనా మాత్ర కానీ, లిక్విడ్స్ కానీ ఇవి తీసుకున్నప్పుడు కొద్దిగా ప్రమాదం కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. పిల్లలు సాధారణంగా ఎలాంటి వస్తువుల్ని మింగేస్తూ ఉంటారు? కామన్ గా మనం చూసేటివి మాత్రలు కానీ, ఏదైనా రంగులుగా ఉండటం, బీట్స్, చిన్న పూసలు కానీ, లేకపోతే ఏది దొరికిన చిన్న వెజిటబుల్ పీసెస్ కానీ, కలర్ఫుల్గా ఉన్న ఐటమ్స్ని వాటి నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అట్లే కాకుండా కాగితం, న్యూస్ పేపర్ కానీ, ఒక్కొక్కసారి ఈ చెప్పులు కానీ, షూస్ కానీ, రాళ్ళు కానీ ఏదైనా ఉన్నా కూడా దొరికినా నోట్లో పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మేము చూస్తున్నది క్లినికల్ ప్రాక్టీస్లో ఫారిన్ బాడీ ఇంజెక్షన్ అయ్యి వాళ్ళకి సీరియస్ అయ్యి బయటకు తీయాల్సిన పరిస్థితి, అంటే ఎండోస్కోపీతో బయటికి ఆ ఫారిన్ బాడీని గ్రాస్ చేసి బయటకు తీయాల్సిన పరిస్థితులు కామన్గా ఏంటంటే వెజిటబుల్ ఐటమ్సే కామన్గా ఉంటాయి. ఒక చిన్న బీన్స్ ముక్కో, లేకపోతే ఒక సీతాఫలం గింజో, లేకపోతే ఒక పల్లీలు కానీ, ఇలాంటివి. కొంతమందికి మేము ఈ చిన్న మెటల్ ఆబ్జెక్ట్స్ కూడా అనమాట, ఏదైనా చిన్న స్క్రూ డ్రైవర్, చిన్న బోల్ట్ కానీ, నట్ కానీ, ఇట్లాంటివన్నీ ఎక్కడన్నా వాళ్ళకి దొరకంగానే నోట్లో పెట్టుకోవడం అది చాలా ప్రమాదం కావచ్చు. సో కామన్గా ఏంటంటే వెజిటబుల్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి, సాలిడ్గా ఉన్నట్టువి. లిక్విడ్స్తో వాటికి ప్రజెంటేషన్ ఏంటంటే క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది, కొరోజివ్ లిక్విడ్స్ కానీ, కొరోషన్ ఇంజెక్షన్తో. పిల్లలు ఏవైనా మింగేసినట్లు ఎలా గుర్తించాలి? ఎక్కువగా ఇనర్ట్ సబ్స్టెన్స్ అయితే దీంట్లో కెమికల్ ఏం లేని దానివల్ల అయితే పెద్దగా ఇబ్బంది ఏం కనపడదు, బయటకు కనపడదు. కొంతకాలం తర్వాత అంటే కొన్ని గంటల తర్వాత వాంతులు కావడం కానీ, బ్లడ్ వామిటింగ్ జరగవచ్చు కొంతమందికి స్టమక్ నుంచి పైలోరస్ అని ఒక చిన్న రంధ్రం ఉంటుంది, దాంట్లో పాస్ అయితే ఇంటెస్టైన్లో పోవడానికి అవకాశం సులభంగా ఉంటుంది. అది క్రాస్ కానప్పుడు ఏంటంటే స్టమక్ని డ్యామేజ్ కావడానికి, కొంతమందికి పర్ఫరేషన్ అంటారు, స్టమక్ వాల్ని రంధ్రంలాగా చేసి బయట లోపల కడుపులోకి, ఇంటెస్టైన్లోకి పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏజ్ ఉన్న పిల్లలకి నొప్పి కావడం కానీ, బాగా ఏడవటం కానీ, వాంతులు కానీ, ఆర్ ఒక రకమైన వాసన రావడం నోట్లో నుంచి, వీటితో గుర్తించవచ్చు. ముఖ్యంగా వాంతులు, కొంతమందికి బ్లడ్ వామిటింగ్తో మనకు కనుక్కోగలం. ఇనర్ట్ సబ్స్టెన్స్ చిన్నది ఏదైనా బీట్ కానీ, పూస లాంటిది అయితే అదేం మనకు తెలియకపోవచ్చు. అది ఎక్కడన్నా పరిస్థితి బట్టి ఆ టైంలో వేరే పిల్లలు చూడటమో లేకపోతే గమనించడం, అలాంటప్పుడు వాళ్ళు చెప్పగలరు, ఇట్లా ఆడుతున్నాడు, అది ఇన్నున్నాయి, ఇప్పుడు 2 ఉన్నాయి, మిగతావన్నీ ఎక్కడ పోయా మాకు కనపడలేదు. అలాంటప్పుడు మనం ఇన్ఫరెన్స్తో కనుక్కోవాలి, ఏమైనా మింగాడని డౌట్ వస్తుంది అనమాట. వాటితో ముఖ్యంగా ఇమ్మీడియట్గా మనకి కనపడదు బయటికి సిమ్టమ్స్. ఏదైనా కానీ ఇనర్ట్ సబ్స్టెన్స్ అయితే మేజర్ డేంజర్ ఉండదు, కానీ అది అక్కడే ఉంచడం కూడా మంచిది కాదు, స్టమక్లో నుంచి బయటకు తీయాల్సిందే. చిన్నదైతే ఒక పైలోరస్ కన్నా క్రాస్ అయిపోతే ఆటోమేటిక్గా మోషన్లో వచ్చేస్తుంది. పిల్లలు ఏవైనా మింగినప్పుడు వెంటనే ఏం చేయాలి, ఏం చేయకూడదు? ముఖ్యంగా ఏం పానిక్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే సిగ్గా ఉండి వామిటింగ్ చేస్తూ బాగా డల్గా ఉంటే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. కామ్గా ఏదంటే ఏమి ఇవ్వకుండా కొంతమంది నోట్లో చేయి పెట్టి ఏలు పెట్టి బయటికి వామిట్ చేయించడానికి ఇండ్యూస్ చేయడం అలాంటిది ఏం చేయకూడదు, ఎందుకంటే చాలా రిస్క్ ఉంటుంది వాటితో. అది ఒక్కొక్కసారి పైకి వామిట్ చేసినప్పుడు స్టమక్లో కాకుండా ఊపిరితిత్తుల్లో పోయిన చాలా ప్రమాదం. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా డౌట్ ఉంటే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడం ముఖ్యం. ఫస్ట్ ఎక్స్రే చేయడం, పేషెంట్ పరీక్ష చేసి ఒకవేళ స్టేబుల్గా ఉండి, వైటల్ సైన్స్ అంతా స్టేబుల్గా ఉంటే ఏం కంగారు ఏం లేదు. ఎక్కడుంది ఆ పొజిషన్, ఎలాంటిది మనం కనుక్కొని, హిస్టరీతో కనుక్కొని దానికి నెక్స్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎక్స్రేలో కానీ దాంట్లో క్లియర్గా ఒక కాయిన్ కానీ, బిళ్ళ కానీ, పూసలాగా ఏమైనా కనపడితే మనం మెయిన్ థింగ్ ఏంటంటే నోట్లో ఏమి ఇవ్వకుండా ఎన్పిఓ చేస్తాం పిల్లలకి.
నెక్స్ట్ ఏంటంటే గ్లూకోజ్ సలైన్ అది స్టార్ట్ చేసి గ్యాస్ట్రంట్రాలజీ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం. గ్యాస్ట్రంట్రాలజిస్ట్ మత్తిచ్చి అనెస్థీషియా కింద ఏంటంటే ఒక స్పెషల్ ట్యూబ్ లాగా ఉంటుంది, ఎండోస్కోప్ అంటారు. ఇది స్టమక్లోకి లోపలికి పాస్ చేస్తూ టీవీ కెమెరాలో వాళ్ళు చూడొచ్చు లోపల ఎలాగుంది ఏముంది అనేది మనకు క్లియర్గా కనపడుతుంటుంది. దాన్ని బట్టి అదే ఆబ్జెక్ట్ కనపడిన తర్వాత దానికి గ్రాస్పింగ్ ఫోర్సెప్స్ అని ఉంటుంది ఎండోస్కోపీ ఛానల్లో. వేరే ఛానల్ ద్వారా ఫోర్సెప్స్ పెట్టి దాన్ని అట్లా పట్టుకొని నిదానంగా బయటకు తీయేస్తూ ఉంటారు. ముఖ్యంగా 90% ఆఫ్ ది కేసెస్తో ఎండోస్కోపీతోనే తీసేయచ్చు. కొంతమందికి ఏదైనా స్లిప్పరీ ఆబ్జెక్ట్ ఏదైనా ఉంటే దానికి వేరే డివైస్ ఉంటుంది ఎండోస్కోపీ చేసే వాళ్ళకి, గ్యాస్ట్రంట్రాలజిస్ట్కి. బాస్కెట్ అనేది ఒక బుట్టలాగా దాని చుట్టూ ర్యాప్ చేసి బయటకు తీయగలరు. ఇవేది వీలు కానప్పుడు అప్పుడు ఆపరేషన్ అయితే ఓపెన్ ఆపరేషన్ అయితే అవసరం ఉండొచ్చు. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా మాత్రలు ఏదైనా మందులు కానీ వాళ్ళకి అందకుండా పెట్టాలి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే లాక్ అండ్ కీ కింద ఉంచడం మరీ మంచిది. ఆ టైం ఎవరైనా పెద్దవాళ్ళు మాత్రలు కానీ ఏదో తీసుకున్న తర్వాత వెంటనే తీసేసి వాళ్ళకి కనపడకుండా కొద్ది ఎత్తులో పెట్టడం అనేది ముఖ్యమైనది. అలా కాకుండా ఏదైనా వేరే పని చేస్తూ పిల్లవాళ్ళు చిన్న బీట్స్తో కానీ ఆడుతున్నప్పుడు అవన్నీ అవాయిడ్ చేయాలి. చిన్న పదార్థాలు లెస్ దెన్ 2 yearsకి ఏంటంటే బాగా పెద్దదిగా అని లోట్లో పెట్టరాని వస్తువే వాళ్ళకి బొమ్మలు కానీ అవన్నీ ఏదైనా కొనివ్వాలి. చిన్న చిన్నవి బీట్స్ కానీ చిన్న బటన్స్ కానీ అలాంటివి వాళ్ళకి ఇవ్వకూడదు. అది ముఖ్యమైనది. ఇంకోటి ఏంటంటే డేంజరస్ లిక్విడ్స్, కొరోజివ్స్, ఇంట్లో కిరసనాయిలు, డిటర్జెంట్ లిక్విడ్స్, వాషింగ్ పౌడర్, వాషింగ్ లిక్విడ్, ఇవన్నీ వాళ్ళకి అందకుండా వేరే కబోర్డ్లో కానీ వాళ్ళు ఎత్తుగా పెట్టుకోవడం అనేది ముఖ్యంగా వీటితో కొద్దిగా ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ మనం చేసుకోవచ్చు.